బీజేపీ తెలంగాణ అధ్యక్షులు బండి సంజయ్ హాట్ కామెంట్స్ చేశారు. చేతగాని బీఆర్ఎస్ పార్టీ స్టీరింగ్ ఎంఐఎం పార్టీ చేతిలో ఉందని బండి సంజయ్ విమర్శించారు. బీఆర్ఎస్ ని గెలిపించాలని ఎంఐఎం పార్టీ చూస్తోందని, ఆ పార్టీకి దమ్ముంటే తెలంగాణలోని మొత్తం స్థానాల్లో పోటీ చేయాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు. ఉగ్రవాదులను పెంచి పోషించే పార్టీ ఎంఐఎం అన్న బండి సంజయ్ హోంమంత్రి అమిత్ షా హైదరాబాద్లో ఇల్లు కట్టుకుంటున్నారని ఏ ఉగ్రవాది చెప్పాడో అని వ్యంగ్యంగా అన్నారు. పార్టీ ఎవరైనా వాళ్ళ పార్టీ గెలవాలని కోరుకుంటారు, వాళ్ళ పార్టీ పోటీ చేయాలని కోరుకుంటారు, వాళ్ళ పార్టీ అధికారం రావాలని కోరుకుంటారు. ఎంఐఎం పార్టీ ఎప్పుడైనా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పోటీ చేయాలని అనుకున్నదా? ఎంఐఎం పార్టీ తెలంగాణ రాష్ట్రంలో ఎప్పుడైనా అధికారం రావాలని కోరుకున్నదా? ఎంఐఎం పార్టీ ఎప్పుడైనా స్వతహాగా మేము ఇలా శక్తివంతంగా తయారని కోరుకున్నదా? కోరుకోదు, లేదు. ఆ చేసిన నాయకులు కాబట్టి అటువంటి నాయకత్వం లేదు కాబట్టి హైదరాబాద్కి పరిమితమైంది. నేను మళ్ళీ చెప్తున్నా, దమ్ముంటే మీరు మొగోళ్ళు అయితే మీరు ముస్లిం సమాజం కోసమే పనిచేస్తున్నారని చెప్పి మీరు భావిస్తే మీరు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పోటీ అని మీరు దమ్ముంటే చూద్దాం. మీ దమ్మేందో మా దమ్మేందో తెలుసుకుందాం. నువ్వు టీఆర్ఎస్ పార్టీ సంకలించుకొని వస్తావా, కాంగ్రెస్ పార్టీ తీసుకొని వస్తావా, నువ్వు వాళ్ళతో అలయన్స్ ఉంటావా, వాళ్ళు నీతో అలయన్స్ ఉంటారా? చూద్దాం. దమ్ముంటే పోటీ ఏమని చెప్పండి. భారతీయ జనతా పార్టీ మళ్ళీ సింగిల్గా వస్తుంది. సింగిల్గా వస్తాం మేము. ఎంఐఎం పార్టీతోని బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ అలయన్స్ పెట్టుకుంటారా? లేకపోతే బీఆర్ఎస్ ఎంఐఎం పార్టీతో ఎంఐఎం పార్టీ అలయన్స్ పెట్టుకుంటారా? ప్రధాన పార్టీ వీళ్ళతారా వాళ్ళతో తెలుసుకొని చెప్పండి. గది చాదగా గది పోటీ చేసే దమ్ము లేక ఇలా బీఆర్ఎస్ పార్టీ లేవాలంటే ఏమో ఆయనకే తెలుసు. మరి పాకిస్తాన్ ఇప్పుడే బంగ్లాదేశ్ చెప్పింది ఆయనకు. మరి ఎవరు చెప్పారు? ఏ టెర్రరిస్ట్ సంస్థ చెప్పింది ఆయనకు? ఎందుకు చెప్పిందంటే అమిత్ షా ఇలాంటి కూడా పేల్దామని ప్లాన్ చేస్తారు కావచ్చు. ఆ టెర్రరిస్ట్ సంస్థలే చెప్తారు ఆయనకు, వేరే వాళ్ళు చెప్పరు కదా. మాకు తెలియదు, ఇంకో తెలియదు, నాకు తెలిసిందట.